రాజకీయాల్లో వైఎస్ షర్మిలది ఒక ప్రత్యేకమైన పాత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురుగా రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ని తాను కూడా ఉపయోగించుకుందామనే ప్రయత్నంతో ఒక రాజకీయ పార్టీని తెలంగాణలో పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా పెట్టేసి దాదాపు పెద్ద కృషి చేశారనుకోవాలి. దాదాపు 3800 కిలోమీటర్లు పాదయాత్రగా చేసి పెద్ద ఎత్తున తిరిగారు. తిరిగిన తర్వాత ఏం జరిగిందో ఏమో పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటికే విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారిని ఒక అవినీతి పరుడుగా చూపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి షర్మిలతో సహా కుటుంబాన్ని అంతా ఇబ్బంది పెట్టి చేసిన కాంగ్రెస్ పార్టీని ఎలా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం అవుతామనే క్వశ్చన్ కూడా కనపడింది. బట్ ఏది ఏమైనా రాజకీయ పార్టీ పెట్టింది ఆమె కాబట్టి ఆమె అవకాశం మేరకు అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి స్పష్టంగా ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణ లేకుండా చేసి ఆంధ్రాలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ ప్రెసిడెంట్గా అయిపోయి అక్కడ తిరుగుతున్న విషయంలో అక్కడ కూడా తీవ్రంగానే కష్టపడుతుంది. ఆమె కష్టాన్ని మనం ఏమీ తక్కువ అంచనే చూడలేము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైతే కాంగ్రెస్లో తిరుగుతుందో ఇక్కడ తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇప్పటికీ ఆమెను నమ్ముకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా ఇప్పటికీ నమ్ముకున్న వాళ్ళు మాకు ఆర్థికంగా నష్టపరచడం అనే విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు కూడా నాకు తెలిసిన సమాచారం మేరకు విజయవాడకు మమ్మల్ని ఈ విధంగా షర్మిలమ్మ అన్యాయం చేసింది, ఆర్థికంగా నష్టపరిచిందని ఒక ప్రెస్ మీట్ పెడతామని పోతూ ఉంటే మధ్యనే వాళ్ళందరినీ అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉన్న క్యాడర్నే ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లేకపోవచ్చు కానీ వాళ్ళందరూ అదే పేరుతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో మా ప్రెస్ మీట్ పెడతామని పోతుంటే వాళ్ళ మీద కేసు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అంతా నిజంగానే కనుక వాళ్ళు ఏమన్నా ఇబ్బందుల్లో కనుక వచ్చి వాళ్ళు ఏమన్నా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చి ఆయన కేసు పెడుతున్నాం అనే దానికి రోల్ అవుతున్నా అంతగా ఉందని నేను అనుకోవడం లేదు. వాళ్ళనే పిలిచేసి ఇలా కాదు ఇందుకోసం వెళ్ళాను లేదు నాకు తప్పలేదు, నేను వేరే పార్టీలో నేను నడపలేకపోయాను, ఏదో విధంగా నచ్చచెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప కేసు పెట్టడం అనేది అనుకూలమైన విషయం కాదు, అది కరెక్ట్ కాదనే నేను భావిస్తున్నాను.